దేశ రక్షణ విషయంలో నెహ్రూ నిర్ణయాలు దారుణం. జమ్మూ కశ్మీర్పై ప్రశ్నించే అధికారం కాంగ్రెస్కు లేదు. లోక్సభలో అమిత్ షా ఆగ్రహం. పహల్గాం దాడి దేశంపై దాడి. ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తానీలేనే ఆధారాలున్నాయి. పాక్లో 8 ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామన్న షా. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ సమీక్ష. మున్సిపల్ శాఖ అభివృద్ధిపై అధికారులతో చర్చ. హైదరాబాద్ని కాలుష్య రహితంగా మార్చాలన్న సీఎం. కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ. ఎరవలి ఫామ్ హౌస్లో సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయ్యింది. సీఎం రమేష్ ఆధారాలతో నిరూపిస్తానన్నారు. కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదన్న సీతక్క. బీసీ బిల్ సాధన కోసం ధర్నా. ఆగస్టు 4, 5, 6వ తేదీల్లో దీక్ష. ఎమ్మెల్సీ కవిత ప్రకటన. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి. గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఏపీ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటాం. సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటన. కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు. తాడేపల్లిలో వైసీపీ మీటింగ్. జగన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. పాత బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్కివ్వద్దు. విజయవాడలో వైసీపీ ఆందోళన. కోట్ల విలువైన స్థలం ఇవ్వడంపై అభ్యంతరం. బీసీ రిజర్వేషన్లపై ఎంతకైనా పోరాడుతాం. పార్టీల విలీనాలు మాకు అనవసరం. బీఆర్ఎస్ బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్న జగ్గారెడ్డి. హైదరాబాద్లోని మూసాపేటలో ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా యత్నం. ప్రార్థన చేసే స్థలాన్ని వదిలిపెట్టాలన్న స్థానికులు. ఆది విష్ణు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు. ఎమ్మెల్యేల రేషియో ప్రకారమే స్థానిక ఎన్నికల్లో పొత్తు. సీమ డిక్లరేషన్కు బీజేపీ కట్టుబడి ఉందన్న మాధవ్. పౌర సరఫరాల శాఖలో భారీగా అవినీతి. ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళింది. బీఆర్ఎస్ నేత గంగుల ఆరోపణ. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సమీక్ష. సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. తన పాదయాత్రపై పార్టీ నేతలకు మీనాక్షి దిశానిర్దేశం. నాగార్జున సాగర్ 9 క్రస్ట్ గేట్ల ఎత్తివేత. 18 ఏళ్ల తర్వాత జులైలో విడుదల. ఆనందం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ అడ్లూరి. ప్రాబల్యం ఉన్న అన్ని స్థానాల్లో పోటీ. స్థానిక సంస్థల ఎన్నికలపై తమ్మినేని. ఎలక్షన్స్ వల్లే కాంగ్రెస్ పథకాల పేరు చెబుతోందని కమెంట్. జగన్ పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారు. బంగారుపాళ్యంలో కనీస భద్రత కల్పించలేదు. గోరంట్ల మాధవ్ ఆరోపణ. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేతల నిరసన. ప్రభుత్వ తీరుపై మండిపాటు. భోపాల్లో సమస్యలపై వినూత్న రీతిలో ఆందోళన. నందికొట్కూరు మున్సిపాలిటీ సమావేశం రసాభాస. ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య విభేదాలు. మున్సిపల్ చైర్మన్ లేకుండానే మీటింగ్ నిర్వహణ. తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య. అక్కను ప్రేమించాడని చంపేసిన తమ్ముడు. ముచ్చింతల్లో కపిల్ దేవ్ పర్యటన. స్కూల్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న లెజెండరీ క్రికెటర్. విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభం.